క్షణమైనా యుద్ధం రావచ్చు. పాకిస్తాన్‌తో యుద్ధానికి భారత్ రెడీగా ఉంది. ఇప్పటికే సింధు నదీ జలాల గురించి గానివ్వండి, లేకపోతే మిగిలిన విషయాల్లో ఇవాళ పోస్టల్ సర్వీసులు గూడా నిలిపివేసింది. వెబ్‌సైట్‌ల మీద బ్యాన్ విధించింది. అక్కడ అధికారిక యూట్యూబ్ ఛానెల్‌ని గూడా నిషేధించింది. ఇలాంటి చర్యలన్నిటికి పాల్పడుతున్న భారత్ నెక్స్ట్ యుద్ధానికి కూడా రెడీ అంటోంది కాబట్టి, పాకిస్తాన్ ఎప్పట్లాగే తన కవ్వింపు చర్యలు, కయ్యానికి కాలుదువేలా రెచ్చగొడుతూ వ్యాఖ్యలు ఇవన్నీ కూడా చూస్తున్న పరిస్థితులు. ఏం చేయబోతోంది భారత్? ఎలా బదులు తీర్చుకోబోతోంది ఈ ఉగ్రదాడికి? పహల్గామ్‌లో మరణించిన వారి ఆత్మ శాంతికి ఏం చేయబోతోంది? ఇవన్నీ కూడా యావత్ దేశం ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో మోడీ గారు గాని, లేకపోతే ఎన్‌డీఏ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏంటి? ఏం చేయబోతోంది? జియో టీవీ ప్రేక్షకులకు, వీక్షకులకు నమస్కారం. అదేవిధంగా ప్యానెల్‌లో పాల్గొన్నటువంటి విశ్లేషకులకు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు అందరికీ శుభ సాయంత్రం. పెహల్గాం ఉగ్రదాడి, బైరసన్ వ్యాలీ జరిగినటువంటి ఈ సంఘటన ఏదైతే ఉందో ఆ సంఘటన 130 కోట్ల మంది ప్రజల ఆత్మాభిమానాన్ని, అదేవిధంగా ప్రతి ఒక్క పౌరుడు ఈరోజు బాధపడుతున్నటువంటి అంశం. అదేవిధంగా ప్రతి పౌరుడు కూడా ఈరోజు ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారు నడుస్తున్నటువంటి అంశం. ప్రాంతాలకి, మతాలకి, కులాలకి అతీతంగా ఈరోజు దేశమంతా ఏకమైనటువంటి రోజు ఇప్పుడు. ఈ సందర్భంగా పాకిస్తాన్ అనేటువంటి ఈ చేస్తున్నటువంటి కవ్వింపు చర్యలు కానివ్వండి, అసలు పాకిస్తాన్ అనేటువంటి మనకు ఎందుకు శత్రు దేశం మారిందనేటువంటి అంశాలు ఒకసారి పరిగణలో తీసుకుంటే, గత స్వతంత్రం ఏర్పడే ముందు, స్వతంత్రం వచ్చిన తర్వాత ఏదైతే మత ప్రాతిపదికన రెండు దేశాలు విడిపోయిన తర్వాత వాళ్ళు చేస్తున్నటువంటి అప్పటి నుంచి జరిగినటువంటి ఆ అంశాలు విడివిడిగా చూసుకుంటూ వస్తే ప్రపంచంలో ఈరోజు భారతదేశము, పాకిస్తాన్ రెండు శత్రు దేశాలుగా మిగిలిపోయినాయి. కాంగ్రెస్ పార్టీ యూపీఏ పాలనలో ఎన్నో ఉగ్రదాడులు జరిగినా, ఎంతోమంది చనిపోయి అసువులు బాసినా ప్రజలు జీర్ణించుకోలేని అంశాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. కానీ ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత దేశం ఎంతో పగడ్బందీగా భద్రతా దళాల నైపుణ్యంతో, వారి శక్తి సామర్థ్యాలతో దేశం ఎంతో సేఫ్టీగా ఉన్నటువంటి సందర్భంలో పుల్వామా దాడి ఒకటి జరిగింది. అదేవిధంగా నిన్నటువంటి పహల్గాం బైరసన్ వ్యాలీ. అసలు బైరసన్ వ్యాలీ గురించి ఒక్కసారి మనం ఎలా జరిగిందని నాకు తెలిసినటువంటి సమాచారాన్ని నేను ఇటీవల క్రోడీకరించి చెప్పే విధంగా చూస్తే, శారదం యాత్ర, అమర్నాథ్ యాత్ర సంబంధిత యాత్రలు ఈ నెలలో స్టార్ట్ అవుతాయి. దీనికంటే ముందు నెల రోజుల క్రితం, 20 రోజుల క్రితమే ఈ బైరసన్ వ్యాలీని ఓపెన్ చేయడం జరిగింది. ఈ బైరసన్ వ్యాలీలు ఓపెన్ చేసిన తర్వాత అక్కడ యాత్రికులు వచ్చే విధంగా కొన్ని ఛానల్స్, నార్త్ ఇండియాలో కొన్ని ఛానల్స్ ఈ వ్యాలీలో యాత్రికుల సందర్శన ఎక్కువైంది, రావాల్సిన వాళ్ళు రావచ్చు అనేటువంటి కొన్ని జరిగాయని కూడా నేను మీడియా ద్వారా తెలుసుకున్నాను. అంటే యాత్రికులు తొందరగా రావాలి. ఈ వ్యాలీ అనేది చాలా మంచి వ్యాలీ, పర్యాటనకు మినీ స్విట్జర్లాండ్ అనేటువంటి ఒక పబ్లిక్లోకి ఒక వాయిస్ని తీసుకోపోయినటువంటి కొన్ని ఛానల్స్ చేసాయనేటువంటి అంశం ఒకటి. వచ్చిన యాత్రికులను పగడ్బందీగా రెక్కీ నిర్వహించి ఏదైతే జరిగినటువంటి ఉగ్రదాడి ఉందో అది మొన్నటి ఎన్ఐఏ రిపోర్ట్లో నేషనల్ ఎన్ఐఏ వాళ్ళు ఇచ్చినటువంటి 2800 మందిని విచారించిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అంటే రెక్కీ కూడా నిర్వహించారనేటువంటి అంశాన్ని వెలుగులో చూస్తున్నాం. సో ఇవన్నీ చూస్తే బైరసన్ వ్యాలీ అనేది కాశ్మీర్కి కొంచెం దూరంగా ఉంటుంది. అంటే భద్రతా దళాలు అక్కడికి చేరుకోవాలంటే 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది. అంటే యాత్రికులు కొంతమంది చెప్పిన ఇన్ఫర్మేషన్. వాస్తవంగా స్థానిక బైరసన్ వ్యాలీకి సంబంధించినటువంటి ఆ యొక్క అధికారులు యాత్రికుల సందర్శన నిమిత్తము, పర్యాటకుల నిమిత్తము ఏదైతే ఓపెన్ చేసిన తర్వాత భద్రతా దళాలకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని, యాత్రికులు సందర్శన ఎక్కువైంది, ఇక్కడ మీరు భద్రతా దళాలు చెక్ పోస్ట్ ఏర్పాటు చేయాలి, ఈ చెక్ పోస్ట్ని ఇక్కడ అనుకూలంగా మీరు ఇక్కడ భద్రతా దళాలు ఖచ్చితంగా రావాలి అనేటువంటి ఇన్ఫర్మేషన్ని మన భద్రతా దళాలకి చెబితే భద్రతా దళాలు అక్కడికి వచ్చి చెక్ పోస్ట్ పెట్టుకొని ఆ యొక్క సందర్భాన్ని వాళ్ళు చేస్తారు. కానీ అక్కడ స్థానిక అధికారులు, కొంతమంది అక్కడ ఉన్న వాళ్ళు వీళ్ళంతా
సహకరించడం వల్ల Hmm. వీళ్ళతో పాటు పాకిస్తాన్ యొక్క కొంతమంది ఆర్మీ అధికారులు సహకరించడం వల్ల ఇటువంటి పెహల్గాం దాడి జరిగిందనేటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి అంశానికి ఈరోజు వచ్చినట్టు Hmm. వార్తలు వస్తున్నాయి. ఏదైతే ఆ దాడుల వీడియోలు పరిశీలన ఇవన్నీ చూస్తే చాలా ఘోరమైనటువంటి అంశం. సరే, తప్పుదం జరిగింది, Hmm. భద్రతా దళాల వైఫల్యం అన్నది కానీ కమ్యూనికేషన్ వ్యవస్థ కానివ్వండి, చెప్పినటువంటి ప్రాణాలు పోయాయి. ఇదైతే జీర్ణించుకోలేని అంశం. ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా సౌదీ అరేబియా పర్యటనలో ఉన్నటువంటి మోదీ గారు హుటాహుటిన పర్యటనని అర్ధంతరంగా సగంలోనే ముగించుకొని ఫ్లైట్ దిగిన తరుణంలో తనకొచ్చిన కారును కూడా వదిలేసి భద్రతా దళాల వెహికల్స్లో వెళ్ళి అప్పటికప్పుడు మీటింగ్ పెట్టి ఒక దౌత్యపరమైనటువంటి చర్యలకు ఇమ్మీడియట్గా సత్వరమే ప్రకటించినటువంటి అంశాన్ని ఈరోజు దేశం యావత్తు హర్షిస్తుంది. Hmm. సింధు నది జలాల అంశం కానివ్వండి, మీరు చెప్పినటువంటి అంతకంటే మించినటువంటి ప్రత్యక్ష పరోక్ష దిగుమతులను కూడా నిలిపేసింది. నిలిపేశారు. ఇంకొక విషయం చెప్తున్నాను, ఈ నెలాఖరికి ఐఎంఎఫ్ 7.1 మిలియన్ డాలర్లు పాకిస్తాన్కి రుణం ఇస్తుంది. Hmm. ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి పాకిస్తాన్కి రుణాన్ని ఇవ్వాల్సిన అంశాన్ని జరుగుతుంది. దానిని కూడా మీరిచ్చే రుణము ఉగ్రవాద సంస్థలకు పరోక్షంగా పాకిస్తాన్ దేశము సహకరిస్తుందని చెప్పి ఈ ఉగ్రవాదులు సహకరించినటువంటి నిమిత్తంలో ఈ విధమైన చర్యలు పాల్గొంటుందని చెప్పి ఈ రుణాన్ని కూడా తక్షణమే మీరు ఆపే విధంగా మీరు చర్యలు తీసుకోవాలనే అంశాన్ని కూడా తీసుకుంది. అదేవిధంగా పోస్టల్ సర్వీసులు, యూట్యూబ్ ఛానల్స్, వెబ్సైట్లు రకరకాలుగా ఏ విధంగా పాకిస్తాన్ని అష్టదిగ్బంధనం చేసి, మనకు హిందూ పురాణాల్లో చెప్తుంటారు, మన శత్రువుని చంపడం ముఖ్యం కాదు, చంపే ముందు శత్రువుని అష్టదిగ్బంధనం చేయాలి. అష్టదిగ్బంధనం అంటే ఆర్థికంగా, అదేవిధంగా చుట్టుపక్క సపోర్ట్ ఇచ్చే మద్దతు ఇచ్చే దేశాలను అందరినీ ఎవరు మద్దతు ఇస్తున్నారు ఈ అంశం మీద అవన్నీ చూసుకుంటూ, అదేవిధంగా త్రివిధ దళాలకు ఈరోజు 47 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలనలో, యూపీఏ పాలనలో 77 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ రోజు కూడా ఎన్నడూ కూడా త్రివిధ దళాలకు స్వేచ్ఛనిచ్చినటువంటి అంశాన్ని మనం ఎక్కడైనా దేశ చరిత్రలో చూడలేదు. ఈరోజు మన భారతదేశ చరిత్రలో ప్రధానమంత్రి మోదీ గారు ఒక్కటే మాట అన్నారు, మీరు పూర్తి స్వేచ్ఛ యుద్ధానికి ఈ పాకిస్తాన్కి సంబంధించిన విషయంలో మీరు ఏ విధమైనటువంటి అంశాలను, ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారో నాకు తెలియదు, కానీ ఉగ్రదాడికి ప్రతి దాడి కంపల్సరీ ఉండాలా. ఈ ప్రతి దాడి దేశం కాదు, ప్రపంచంలో ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే దేశాలు చెప్పుకోవాలి అనే విధంగా మనం చర్యలు తీసుకోవాలి. ఆ విధంగా యుద్ధం చేయాలనేటువంటి సూచన మటుకు ఇచ్చారు. దానికి సంబంధించి దేశంలో ప్రతి పౌరుడు కూడా, ప్రతి మహిళ, ప్రతి యువకుడు, వృద్ధులు అందరూ కూడా ఈరోజు ప్రధానమంత్రి మోదీ వెంట ఉన్నారు. ప్రధానమంత్రి మోదీ త్రివిధ దళాలను నడిపిస్తున్నాడు. ఏ విధంగా ఉండబోతుంది, ఎలా ఉండబోతుంది అయితే నాకు తెలియదు, కానీ నాకైతే ఒక భారతదేశ పౌరుడిగా, ఫస్ట్ నాకు భారతదేశ పౌరుడిని, ఆ తర్వాతే భారతీయ జనతా పార్టీ కార్యకర్త, నాకు ఒక నమ్మకం ఉంది, ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఖచ్చితంగా ప్రపంచ పటంలో పాకిస్తాన్ లేకుండా అయితే చేస్తాడని చెప్పని, పాకిస్తాన్ అనే ఒక దేశాన్ని పూర్తిగా ఈ 77 సంవత్సరాల్లో మనల్ని పెట్టినటువంటి ఇబ్బందుల్ని, ఆ ఉగ్రవాదులు సహకరించినటువంటి విధానాన్ని, ముందు ఉగ్రవాదులను వన్ బై వన్ వాళ్ళ ఇళ్లను ధ్వంసం చేసుకుంటూ వస్తూ, మన దేశంలో ఉండి మన తిండి తింటూ, మన గాలి పీల్చి, మన మట్టి తింటున్నటువంటి, మన మట్టిలో పెరిగినటువంటి అన్నాన్ని తింటున్నటువంటి మన దేశానికే విశ్వాసం లేకుండా చేస్తున్న విశ్వాసఘాతకులను లెక్క చేసి అందులో దేశంలో ఉన్నటువంటి పాకిస్తాన్ను కూడా పంపించేయడం జరుగుతుంది. వాగా సరిహద్దును మూసేయడం జరుగుతుంది. ఏ విధమైన చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలు తీసుకుంటున్నారు. పాకిస్తాన్ మరో శ్రీలంక అన్నా బంగ్లాదేశ్ లెక్క అయిపోతుంది. పాకిస్తాన్ అనేది ఇక కోలుకోలేదు జీవితంలో, భవిష్యత్తులో పాకిస్తాన్ అనేది ఇక కోలుకోలేని పరిస్థితికి ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారు తీసుకొస్తారని నాకు ఒక భారతీయ పౌరుడిగా నాకు నమ్మకం ఉంది. నాతో పాటు 130 కోట్ల భారతీయులకు కూడా నమ్మకం ఉంది, విశ్వాసం ఉందని చెప్పి ఈ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను. కార్తిక్ గారు.
పహల్గామ్ ఉగ్రదాడిని రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, కులాలు మతాలకు అతీతంగా కూడా అందరూ ఎలా అయితే ఖండిస్తున్నారో అట్లే దీనికి ప్రతీకార చర్య తీసుకోవాలి, పగ తీర్చుకోవాలి, పాకిస్తాన్కి బుద్ధి